సమీక్షం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా దేశ చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరొక అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయే దిశ. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా దిశ పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, అనేక సంక్షేమాలు. బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాలు ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30,000 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోని మొట్టమొదటిసారి. ఒకరిద్దరు అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు, దేశంలో ఎక్కడా విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూసి తెలంగాణ 2,016, కర్ణాటక 64,600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200.
ఉత్తరప్రదేశ్ 1000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వయసు వరకు 750, 80 సంవత్సరాలు పైబడితే 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖున ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రెండవ కార్యక్రమం అధ్యక్ష, పేదల కోసం ఇప్పటికే 198 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకా నేను ముందే చెప్పాను, పాతవన్నీ ప్రారంభిస్తాం. ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు, అక్కడ కొత్తగా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి, ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధ్యత అధ్యక్ష. అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ 5 రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి మూడు పూట్ల చూస్తే 1,18,81,765 మంది అన్నా క్యాంటీన్లో భోంచేశారు అధ్యక్ష. అది విన్నప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. నేను ఒకటే అప్పీల్ చేశాను అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు, అన్నదానం ప్రారంభించారు. ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది. వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా 1,00,000 మంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది. ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్న దానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని అధ్యక్ష, ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ, మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ, మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ, మీ కుటుంబ సభ్యుల్ని గుర్తుంచుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి. అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది. ఈ కార్యక్రమానికి నాంది పలికి డబ్బులు పెరగడానికి ప్రభుత్వానికి కష్టం కాదు అధ్యక్ష. నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనుకుంటున్నాను. మొన్న విజయవాడలో వరదలు వస్తే అధ్యక్ష, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిన విధానానికి ప్రజలు మెచ్చి మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దగ్గర సీఎం రిలీఫ్ కి 500 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం విశ్వసనీయత. ₹1 ఇస్తే అది ప్రజలకు చేరుతుంది, న్యాయం జరుగుతుందనే విశ్వాసంతోనే ముందుకు వచ్చారు. అది చూసినప్పుడు మాలో కూడా ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది, ఇంకా బాగా చేయాలని ఆలోచన వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత దిశ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2 ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే
ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే ఆమె ఇచ్చాం. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. దశ